ఫ్రెండ్స్, ఇలా వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను పసుపొట్టు ఇస్తున్నాను. పరమానందం వండిన ఏంటి బాబన్న ఇంకోసారి పరమానందం వండిన అమ్మవారికి పసుపొట్టు ఇచ్చి ఇప్పుడు నేను గుడికి పోయేసి వచ్చి అందరిని పిలిచి ఇస్తా. అమ్మవారికి పసుపొట్టు ఇచ్చాను. ఇక్కడ ఇగో సారీ, గాజులు, తమలపాకులు, పువ్వులు, శనగలు, ఇక మోజులు, పరమానందం వండిన ఇప్పుడు గుడికి పోయేసి రావాలి. ఇప్పుడు నలుగురికి ఇచ్చినాను పసుబొట్టు. మా ఓనర్ వాళ్ళు వచ్చిర్రు ముగ్గురు. మా కింద ఉన్నాము, ఒక ఆమె వచ్చింది. అందులో మోజు, 2 రూపాయల బిల్ల, 6 సోంపు, ఒక్కలు, మళ్ళా శనగలు, పువ్వు, పసుబొట్టు ఇస్తున్నా. తమలపాకు, ఇంకో తీయన్నం కూడా వండిన అందరికీ కుప్పలల్లో పెట్టిస్తున్నా. ఇక ఈ పసుపు దాంట్లో పసుపొట్టు ఇచ్చే దాంట్లో పెడుతున్నా. ఇప్పుడు వాళ్ళని పిలుస్తారు. ఇప్పుడు మా కింద ఉన్న వాళ్ళు ఇంకా రావాలి, మళ్ళా మా యారాలు రావాలి, మా మరదలు వస్తుంది, ఇంకా 5-6 కూడా వస్తారు. ఎంతమందిని పిలుస్తాం? లేదు, ఎంతమంది వస్తే అంతమందికి ఇచ్చేస్తారు. లెక్క ఉండదు. ప్రతిసారి ఎంతమంది వస్తారు? ప్రతిసారి అంటే 20 పైన వస్తారు. మరి ఈసారి ఎంతమంది వస్తారో తెలియదు. ఇక్కడ ఉన్న వాళ్ళలో కామన్ సెన్స్ ఉన్నాడు మీరు ఒక్కడే కనిపిస్తున్నారు.
వద్దే మా చిన్నాయన వాళ్ళ కోడలు వీళ్ళ ఇంటికి సత్యనారాయణ గారు వ్రతానికి వచ్చారు, మా ఇంటికి రమ్మంటే వచ్చారు. ఇక ఈమె మా మరదలు మా తమ్ముడు వాళ్ళ భార్య. ఈమె కూడా కథకు వచ్చినుండే ఇక్కడికి రమ్మంటే వచ్చింది. ఇక ఈమె మా చిన్నాయన వాళ్ళ మన్మరాలు, ఈమె కూడా రమ్మంటే వచ్చింది పసుపొట్టు తీసుకోవడానికి. ఏడుంటారు వీళ్ళు బోనిగిళ్ళు ఉంటారు, వీళ్ళు ముగ్గురు. బాయ్ బాయ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏడికి వచ్చినాం మమ్మీ? మా యారాల వాళ్ళ ఇంటికి వచ్చినాం పసుపొట్టు తీసుకోవాలి. ఏమేమైతే నీకు? హాయ్ చెప్పు చిన్నమ్మ. హాయ్. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయమనమ్మా. సేవ్ చేయండి, లైక్ కొట్టండి. ఆమె మా నాయనమ్మ, మా ఇంట్లోకి రాని మా నాయనమ్మ. వీళ్ళు మా నాయనమ్మ వాళ్ళు ఇద్దరు కోడళ్ళు. హాయ్ ఫ్రెండ్స్, చూసిరు కదా వీడియో. పసుపొట్టు ఇవ్వడం అయితే అయిపోయింది. 40 మంది దాకా ఇచ్చిన. లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి, కమెంట్ చేయండి, ఏంటి బాబా అన్న ఇంకోసారి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. మీకు అందరికి చూసినందుకు మాకు సపోర్ట్ చేయండి. ఆరు ఇంకా మంచి మంచి వీడియోలు కూడా చేయగలుగుతాం.